ఓసీజేఏసీ ఆధ్వర్యంలో నిన్నటి రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్డి, వెలమ, వైశ్య, తర్వాత మార్వాడి, కమ్మ, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్పై ఇతరులు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొడుతూ మరి మా ఓసీ కూడా రిజర్వేషన్లు కల్పించాలని మేము పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్నటి సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశాము. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కూడా మన గవర్నమెంట్ వారు ముఖ్యంగా ఎంఆర్ఓలు వారి స్థాయిలో ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటి ఇబ్బందులను గురి చేయకుండా నిజమైనటువంటి అర్హులకి సర్టిఫికేట్స్ వెంటనే ఇవ్వాలని, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరి 1 ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని రెన్యువల్ కూడా చేయాలని, ఇబ్బందులకు గురి చేయకుండా చేయాలని నిన్న తీర్మానం చేశాము. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఇబ్బందులలో ఉన్నట్టుగా మా ఓసీజేఏసీ మిత్రులందరం కూడా ఫీల్ కావడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ ఓసీజేఏసీ అనేది మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మా యొక్క హక్కుల యొక్క పోరాటం కోసమే ఇది ఏర్పాటు చేసుకున్నాం. ఓసీజేఏసీ అనేది బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ లేదా ఇతర ఏ కులాలకు కూడా వ్యతిరేకం కాదు. వారి యొక్క సహకారం మాకు అవసరం, మా యొక్క సహకారం కూడా వారికి అవసరం ఉంటుంది. కాబట్టి వారి రిజర్వేషన్లను మేము జోలికి పోకుండా మా ఓసీజేఏసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కులాలకి, ఓసీలకు కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఈ రిజర్వేషన్ అనేది వర్తించేటట్టుగా చేయాలని, మా హక్కులను కూడా కాపాడాలని, ఇతరుల యొక్క సమస్యలు, హక్కులను ఎలా అయితే గవర్నమెంట్స్ కాపాడుతున్నాయో అదే స్థాయిలో మరి ఓసీల యొక్క హక్కులను కూడా కాపాడాలని మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఓసీజేఏసీ ఆధ్వర్యంలో నిన్న బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ లోపల ఒక 600 మంది ప్రతినిధులతోటి సమావేశం జరిపినాం. సమావేశంలో కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. మేము ఓసీజేఏసీ ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల 2017లో ఒక పెద్ద ఎత్తున సభ జరిపినాం. 50,000 మందితోటి సభ జరిపినాం. మా ఓసీలకు ఉన్నటువంటి సమస్యలను, మా ఇబ్బందులను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ఆ రోజు సమావేశాలు పెట్టి మా యొక్క హక్కుల గురించి నినదించడం జరిగింది. ఎట్లయితే మేము ఇక్కడ తెలంగాణ లోపల జేఏసీ ఉద్యమం నడిపామో, వివిధ రాష్ట్రాలలో కూడా ఎక్కడైతే పక్క రాష్ట్రంలో కాపుల ఉద్యమం జరిగింది, మాకు కూడా అక్కడ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని, మరాఠ్వాడలో మహారాష్ట్రలో మరాఠ్వాడ ఉద్యమం జరిగింది, రాజస్థాన్లో జాట్ల ఉద్యమం జరిగింది. ఈ రకంగా వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి ఉద్యమాలను దృష్టి అందించుకొని కేంద్ర ప్రభుత్వం 2019 లోపల రాజ్యాంగాన్ని సవరించి బీసీ ప్రధానమంత్రి అయినప్పటికీ అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్స్ ఇచ్చారు. కానీ దాన్ని ఈ రాష్ట్రం లోపల 2 సంవత్సరాలు 2019లో ఇస్తే 2 సంవత్సరాలు దీన్ని అమలు చేయకుండా ఇక్కడ ఆపు చేస్తే ఆ సమస్యలు పరిష్కారం చేయని చెప్పి మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, అట్లాగే అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మళ్ళీ విష్ణుప్రియ గార్డెన్ లోపల పెద్ద ఎత్తున సభ జరపడం అనేటువంటి జరిగింది. అప్పుడు ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ను అమలు చేస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈడబ్ల్యూఎస్ మీద చాలామంది ఈడబ్ల్యూఎస్ను తీసేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించి చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా అది న్యాయమైనటువంటి సమస్య, పేదలే, అగ్రకులాలలో కూడా పేదలు ఉన్నారు కాబట్టి అది న్యాయమైన సమస్య అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కుట్రలు కుతంత్రాలు ఆగటం లేదు. అందుకనే మేము ఏమంటున్నామంటే ఈ యొక్క రిజర్వేషన్స్ విషయంలో కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మా వాటా కూడా మాకు తేల్చండి.
మాకు మా ఓసీలందరికీ అంటే రిజర్వేషన్లు అనుభవించినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఏ సామాజిక వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక 20% రిజర్వేషన్స్ ఇవ్వండి, మిగతా జనరల్ స్థానాలలో పెట్టండి, అందరూ దాంట్లో పోటీ చేసే అవకాశం కానీ పాల్గొనే అవకాశం కానీ కల్పించమనేటువంటిది మా యొక్క అభిప్రాయం. దాని ప్రకారంగానే నిన్న జరిగినటువంటి ప్రతినిధుల సభ కూడా ఒక 20% రిజర్వేషన్స్ ఓసీలకు ఇవ్వాలనేటువంటిది ఒక తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఈడబ్ల్యూఎస్ మీద జరుగుతున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, అది రాష్ట్ర స్థాయిలో అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా అది కూడా ఒకటి తీర్మానం ఆ ప్రతినిధుల సభ చేయడం జరిగింది. విదేశీ విద్యానిధి విషయంలో కానీ తర్వాత ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఓసీలందరికీ కూడా అందాలనేటువంటి విషయాల్లో కానీ వీటన్నిటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి జనవరి నెల లోపల పెద్ద ఎత్తున 1,00,000 మందితోటి సభ జరపాలని చెప్పి కూడా నిన్న ప్రతినిధుల సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళందరికీ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ లోపల ఎవరైతే ఎకనామికల్లీ బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకే వర్తిస్తుంది. అందరూ అనుకునేది ఏంటంటే అందరికి వర్తించదు. బీసీ సర్టిఫికేట్ తీసుకుంటే బీసీలు అందరికి వర్తిస్తుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు. కానీ ఈడబ్ల్యూఎస్లో మాత్రం ఓన్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకే వర్తిస్తుంది, అందరికీ వర్తించదు ఇది కూడా. కాబట్టి దాన్ని వేరే వాళ్ళు వేరే రకంగా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఈడబ్ల్యూఎస్ను క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంటే అది తప్పు. వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్లో మేము ఎక్కడ అడ్డంకి రాదు, వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఓసీ చేసి సిద్ధంగా ఉన్నది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.